అందరికీ నమస్కారం. మనం ప్రీవియస్ క్లాస్‌లో ద్రవ్యం ఇంట్రడక్షన్ గురించి మనం చెప్పుకున్నాం కదా! అయితే ఇప్పుడు ఈ క్లాస్‌లో ద్రవ్యము, దాని యొక్క రకాలు. అంటే మనీ క్లాసిఫికేషన్స్. చూడండి, ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువుని అంటే పదార్థాన్ని బట్టి ద్రవ్యాన్ని అంటే మనీని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. హౌ మెనీ క్లాసిఫికేషన్స్ అండి? సో, ఇక్కడ మీరు సమాధానాలు ఇవ్వాలి. హౌ మెనీ క్లాసిఫికేషన్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో, ఏంటవి? మెటాలిక్ మనీ. మనం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీషు 2 కూడా చెప్పుకుందాము. ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే పేపర్‌లో మనకి తెలుగు పదాలు అర్థం కావు. అందుకని ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి చిన్నగా మీరు. ఓకే. సో, ఇప్పుడు చూడండి, లోహ ద్రవ్యము దీన్నే మెటాలిక్ మనీ అంటున్నాం. అలానే కాగితపు ద్రవ్యము దీన్నే పేపర్ మనీ అంటున్నాం. చిన్న చిన్న పదాలే, మీకు అర్థమవుతాయి. సో, ఇప్పుడు ఈ క్లాస్‌లో లోహ ద్రవ్యము, దానిలోని రకాలు, కాగితపు ద్రవ్యంలోని రకాలు. సో, ఈ రెండిటి గురించి మనం చెప్పుకుందాం. ఈ రెండిటి గురించి చెప్పుకుంటే అయిపోయినట్టే. ఓకే. సరే, ఇప్పుడు ఫస్ట్ మెటాలిక్ మనీ, లోహ ద్రవ్యం గురించి చూద్దాం. చూడండి, లోహ ద్రవ్యము కనిపిస్తుంది కదా! లోహ లోహాన్ని ఒక లోహాన్ని ద్రవ్యంగా ఉపయోగిస్తే దాన్నే లోహ ద్రవ్యం అంటాం సింపుల్‌గా. దీన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అంటే కాయిన్స్ రూపంలో, నాణేల రూపంలో వాడుకుంటున్నాం. మన దగ్గర రూ. 1 లేదా రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 ఇట్లాంటి నాణేలు ఉన్నాయి కదా! సో, మనం నాణేల రూపంలో వాడుతున్నాం. సో, ఈ లోహ ద్రవ్యాన్ని తిరిగి 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా లోహ ద్రవ్యం గురించి ఇంకా లోపలికి అంటే క్లాసిఫికేషన్‌లోకి 3 రకాలుగా విభజించుకున్నాం కదా! దీనిలోకి ఎళ్ళే ముందు లోహ ద్రవ్యం గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. మీకు తెలుసో లేదో ఒకసారి మీరు సమాధానం ఇవ్వండి. సో, ఇప్పుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం క్రీస్తు పూర్వం నేను క్రీస్తు శకం కాదు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సిర్కా అనే సిర్కా అనే లోహ ద్రవ్యం చలామణిలో ఉండేది. ఇది ఎంతమందికి తెలుసు? సిర్కా. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మాట్లాడుకుందాం. సిర్కా అనే లోహ ద్రవ్యము చలామణిలో ఉండేది. ఇది మీకు హిస్టరీలో తగులుతుంది. ఇండియన్ హిస్టరీలో తగులుతుంది. మీకు ఎంతమందికి తెలుసు? సిర్కా తెలుసా? సరే, వదిలిపెట్టండి. తర్వాత మహాజనపదాలను ఉండేవి. మహాజనపదాలు మొత్తం కూడా ఎన్నో తెలుసా మీకు? హిస్టరీ చదువుతున్నారు కదా, ఇండియన్ హిస్టరీ. హౌ మెనీ మహాజనపదాస్ ఎన్నండి మొత్తం కూడా? ఎవరికి ఈడ సమాధానాలు ఇవ్వట్లేదు. 16. 16. ఓకే. సో, 16 మహాజనపదాలు ఉన్నాయి కదా! ఈ 16 మహాజనపదాలు ఉన్నప్పుడు కాడ్నించే ద్రవ్యం అనేది అందుబాటులో ఉంది. ఓకే. అలానే దాని తర్వాత మహాజనపదాల తర్వాత మీరు మౌర్యులు చదువుకుంటారు కదా! మౌర్యుల కాలంలో మీరు ద్రవ్యం గురించి అంటే ద్రవ్య నాణేల గురించి చదువుకున్నారా లేదా? చదువుకున్నారా లేదా? అప్పుడు మౌర్యుల కాలంలో ఆహ్, మౌర్యుల కాలంలో చూడండి, మౌర్యుల కాలంలో ఈ ద్రవ్యాన్ని ఎవరు జారీ చేసేవాళ్ళు? ఎవరు ముద్రించేవాళ్ళు? వ్యాపారం ఎవరు చేసేవాళ్ళు? శ్రేణులనేవాళ్ళు ఉండేవాళ్ళని మనం చెప్పుకున్నాం, గుర్తుందా? మన హిస్టరీ క్లాసుల్లో కూడా నేను చెప్పాను, శ్రేణులనేవాళ్ళు. సో, ఆనాటి కాలం నుంచి ఈ ద్రవ్యం అనేది అందుబాటులో ఉందన్నమాట. అదే నేను చెప్పదలుచుకుంది. తర్వాత నెక్స్ట్ మీరు శాతవాహనులు ఏపీ హిస్టరీ గనుక చూసుకున్నట్లయితే, శాతవాహనుల కాలంలో నాణేలు మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు. చదివారా లేదా? అందులో పంచ్ మార్క్డ్ నాణాల గురించి విన్నారా లేదా? ఎంతమందికి తెలుసు పంచ్ మార్క్డ్ నాణేలు? వినలేదా? శాతవాహనుల కాలంలో అవి అందుబాటులోకి వచ్చినాయి. ఆ! తర్వాత నెక్స్ట్ శాతవాహనుల కాలంలో ఏ రాజు ఓడబొమ్మ గల నాణాన్ని ఉపయోగించాడంటే ఏంటి? ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. వెరీ గుడ్. అట్లా. తర్వాత నెక్స్ట్ ఇంకా మనము ప్రధానంగా ఈ యొక్క నాణేల గురించి చెప్పుకుంటా ఉంటంటే, మీరు వెంటనే సమాధానం చెప్పిన తర్వాత అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. రికార్డ్‌లో కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. మీ ఇష్టం మరి. దేశవ్యాప్తంగా ఒకే విధంగా నాణాలు రూపొందించడం ఎప్పటి నుంచి మొదలైంది తెలుసా? దేశవ్యాప్తంగా ఒకే రకమైన నాణేల వ్యవస్థని రూపొందించడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మన ఇండియాలో? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే మొఘల్ చక్రవర్తులు ఉన్నారు కదా! ఆ మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. సో, ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళు రూపియా అనే ఒక నాణ్యాన్ని ప్రవేశపెట్టారు. తెలుసా ఇది? రూపియా అనే నాణ్యాన్ని. రూపియా. సో, ఈ రూపియా అనే ఈ నాణెమే ఈరోజు మన ఒరిజినల్ ఇండియన్ రూపీకి మనకి సోర్స్ అనమాట. అక్కడి నుంచే వచ్చింది. ఇది ఎన్ని గ్రాములు ఆ రోజుల్లో? ఇది వెండి నాణెమా లేకపోతే బంగారు నాణెమా అండి? రూపియా అనేది వెండా లేకపోతే బంగారమా? వెండి నాణెం. ఇదొక వెండి నాణెం. అయితే ఎన్ని గ్రాములు ఉండేది తెలుసా ఇది మొత్తం గూడా? ఎన్ని గ్రాములు బరువు ఉండేది ఈ రూపియా అనేది ఆనాటి కాలంలో? అంటే 178 గ్రాములు, గుర్తుపెట్టుకోండి. సో, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, గ్రూప్ 1లో మీకు ఇంట్రడక్షన్ మనకొస్తాయి. అట్లానే గ్రూప్ 2లో కూడా వాడు కొంచెము మీకు చాలా డెప్త్‌గా అడిగినా, లేకపోతే ఫ్యాక్టోరియల్‌గా అడిగినా ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటాడు. సో, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనము
లోహ ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా విభజించుకున్నాం మళ్ళీ? హౌ మెనీ టైప్స్? మనం మొత్తం కూడా లోహ ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా విభజించుకున్నాం? 3 టైప్స్. ఏంటవి? ఫస్ట్ పూర్తి ప్రమాణ ద్రవ్యం, స్టాండర్డ్ మనీ అంటున్నాం. పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటే ఇక్కడ చూడండి, ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహము అంతర్గత విలువ అలానే దానిపై ఉండే బహిర్గత విలువ అంటే ముఖ విలువ సమానంగా ఉంటే, అంటే ఈక్వల్గా ఉంటే దానిని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక నాణానికి మీరు ఏ నాణ్యమైనా చూసుకోండి, ఆ నాణ్యానికి 2 ఉంటాయి. ఒకటి దాని యొక్క అంతర్గత విలువ, అలానే దానికి ముఖ విలువ. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ మనం తర్వాత చెప్పుకుందాం, అంతర్గత విలువ ఏంటి, ముఖ విలువ ఏంటో తర్వాత చెప్పుకుందాం. అంతర్గత విలువ అంటే ఆ నాణ్యానికి దేంతో తయారైందో దాని యొక్క విలువ. అది వెండితో తయారైందా, లేకపోతే బంగారంతో తయారు చేశారా, అసలు దాని యొక్క అంతర్గత విలువ, ఇన్నర్గా అసలు దానికి ఎంత వాల్యూ ఉందో దాన్ని అంతర్గత విలువ అంటున్నాం. అలానే ముఖ విలువ అంటే దాని మీద ₹1 నెంబర్ వేసి ఉందా, లేకపోతే ₹2 విలువ చేసే నెంబర్ వేసి ఉందా, లేకపోతే ₹5 విలువ చేసే నెంబర్ వేసి ఉందా, అట్లా. సో దాన్ని బట్టి ముఖ విలువ. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ అంతర్గత విలువ ఈక్వల్ టు ముఖ విలువ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? అందరూ కూడా చెప్పాలి. అంతర్గత విలువ ఈక్వల్ టు ముఖ విలువ ఉంటే దాన్ని అటువంటి ద్రవ్యాన్ని ఏమంటున్నాం? మెసేజ్ చేయండి, పర్లేదు. ఇక్కడ అందరూ కూడా పూర్తి ప్రమాణ ద్రవ్యం, స్టాండర్డ్ మనీ అంటున్నాం. అంతర్గత విలువ ఈక్వల్ టు ముఖ విలువ 2 ఈక్వల్గా ఉంటే సో దాన్ని మనము స్టాండర్డ్ మనీ అంటున్నాం. జస్ట్ స్టాండర్డ్ మనీ అంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా అంతర్గత విలువ, ఇన్నర్ వాల్యూ. అలానే మనకి ముఖ విలువ అంటే ఏమంటారు దాన్ని? బయట కనిపించే ముఖ విలువ. సో అది మనకి ఫేస్ వాల్యూ. సో అది ₹1, 1 ఐస్ ఉంటుంది, ₹2 ఐస్ నెంబర్ ఉంటుంది, ఆ విధంగా. సో అట్లా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రెండవది ఏంటంటే తక్కువ ప్రమాణ ద్రవ్యం. దీన్ని టోకెన్ మనీ అంటున్నాం. ఇప్పుడు టోకెన్ మనీ అనగానే వెంటనే మనకేం గుర్తుకొస్తుంది చెప్పండి? టోకెన్, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మనము అప్పుడప్పుడు రోడ్ సైడ్ పక్కన ఉన్న షాపులకు వెళ్తాం. సో టిఫిన్ తినడానికి కానీ లేకపోతే ఎట్లాంటి వాటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు సో ఇప్పుడు మనం వాడికి డబ్బులు ఇచ్చేసి ₹10 ఇడ్లీ లేకపోతే బజ్జీ ఒక ₹20 అట్లాంటివి తీసుకొని వాడు టోకెన్ ఇస్తాడు. టోకెన్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అది మొత్తం కూడా టోకెన్ అంటే ఎట్లా ఉంటుందండి? ఒక ప్లాస్టిక్ది టోకెన్ ఇస్తాడు, ప్లాస్టిక్ బిల్ల. దాన్ని మనం టోకెన్ అంటున్నాం. అసలు దానికి వాడిచ్చే టోకెన్కి విలువ ఉంటుందా ఉండదా చెప్పండి? విలువ ఉండిద్దా ఉండదా చెప్పండి? ఇక్కడ నేను చెప్తాను, ఇక్కడ అడుగుతాను, చెప్పండి. దానికి విలువ ఉండిద్దా ఉండదా? ఎందుకు ఉంటుంది? మనం ₹10 ఇచ్చాం కాబట్టి విలువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కామన్గా అడుగుతున్నాను. ఇప్పుడు ఆ టోకెన్ ఉంది కదా, సారీ ఒక్క నిమిషం అండి. ఓకే, క్లియర్ కనిపిస్తుంది కదా? ఇప్పుడు ఈ టోకెన్ ఉంది కదా, ఇప్పుడు ఆ ప్లాస్టిక్తో తయారు చేశారు కదా మొత్తం కూడా. ఆ పిల్లని ఆ యొక్క మనం తీసుకున్న టోకెన్ని ప్లాస్టిక్తో తయారు చేశారు కదా. సో విడిగా అయితే దానికి విలువ ఉంటుందా? విడిగా అయితే మనం ₹10 పెట్టి తీసుకున్నాం, అంతవరకు ఓకే. కానీ విడిగా అయితే దానికి విలువ ఉంటుందా? ఆ ప్లాస్టిక్ విలువ ఉంటుందా? ఏమండి, ఆ ప్లాస్టిక్ విలువ ఉంటుందా? ఉండదు. ప్లాస్టిక్ ఏం విలువ ఉంటుంది? అసలు నాకు తెలిసి పైసా కూడా ఉండదు. ఓకే, కానీ వాడు ఏం చేస్తాడంటే దీని విలువ ₹10 అని చెప్పేసి ఇచ్చేస్తాడు. దాని మీద ముద్రించలే కానీ ₹10 ఉందని చెప్పేసి ఇస్తాడు. మనం దాన్ని తీసుకుపోయి వాడికి ఇస్తే మనం ఏం చేస్తాం? ఇడ్లీనో లేదా బజ్జీనో ఏదో ఒకటి తీసుకుని తింటాం. అదనమాట ఇక్కడ టోకెన్ అంటే. అంటే ఏంటి చూడండి ఒకసారి, లోహ నాణ్యము అంతర్గత విలువ కంటే నాణ్యం యొక్క బహిర్గత విలువ అంటే ముఖ విలువ ఎక్కువ ఉంటే దానిని తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటాం. ఉదాహరణకి మనం వాడుతున్న ₹5 నాణ్యం కానీ, మనం వాడుతున్న ₹2 నాణ్యం కానీ, మనం వాడుతున్న ₹10 నాణ్యాలు కానీ, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఏంటంటే టోకెన్ మనీకి. ₹5 నాణ్యము టోకెన్ మనీనే, ₹2 నాణ్యము టోకెన్ మనీనే, ₹10 నాణ్యము టోకెన్ మనీనే. ఎట్లా అంటే చూడండి ఒకసారి. సో ఇప్పుడు ₹1 ఫస్ట్ వదిలేసేయండి, దాని తర్వాత చూద్దాం. ₹2 నాణ్యం ఉంది కదా, ₹2, మీ దగ్గర ఉన్న ₹2 ఉంది కదా, ₹2 ఉంది కదా. ₹2 నాణ్యానికి తయారీ ఖర్చు ఎంతో తెలుసా? దీన్ని తయారు చేయడానికి ₹1.28 ఖర్చు అవుతుంది. అంటే ఇది చూడండి ఒకసారి, ఇక్కడ దీని మీద ₹2 అని దీని యొక్క ఫేస్ వాల్యూ ₹2. ఫేస్ వాల్యూ అంటే దాని మీద ₹2 అని ఉంది. కానీ ఒరిజినల్గా అంతర్గత విలువ ఎంత తింది చెప్పండి ఒకసారి, అందరూ కూడా చెప్పాలి. ఫేస్ వాల్యూ ₹2 తింది, కానీ ఈ ₹2 నాణ్యం యొక్క ఇన్నర్ వాల్యూ ఎంత? ఇన్నర్ వాల్యూ ఇక్కడే ఇప్పుడు చెప్పే కదా,
1.28 పైసా, 1.28 అంతే. అంటే ఇప్పుడు ఈ రూ. 2 నాణ్యం అనేది టోకెన్ మనీనా కాదా? రూ. 2 నాణ్యం అనేది టోకెన్ మనీ కాదా? ఎందుకంటే సో ఇక్కడ మనకేమర్థమవుతుంది, ఇక్కడ ముఖ విలువేమో ఎక్కువ ఉంది, ముఖ విలువ ఎక్కువ ఉంది, అలానే ఇన్నర్ వాల్యూ అంటే అంతర్గత విలువేమో తక్కువ ఉంది. సో కాబట్టి దట్ ఈజ్ టోకెన్ మనీ. అలానే నెక్స్ట్ ఇంకా రూ. 5 నాణ్యం చూద్దాం. రూ. 5 నాణ్యం ఉంది. రూ. 5 నాణ్యాన్ని తయారు చేయడానికి అక్షరాల 3.69 పైసలు ఖర్చు అవుతుంది. అంటే రూ. 3.69 ఖర్చు అవుతుంది. అంటే రూ. 5 నాణ్యం కూడా ఇక్కడ టోకెన్ మనీనే కదా. ఎందుకంటే పైకి ఫేస్ వాల్యూ రూ. 5 అని వేశారు, కానీ దీన్ని అసలు వాల్యూ ఎంత అంటే ఈ లోహం విలువ అంటే దీని యొక్క అంతర్గత విలువ ఎంత? కేవలం 3.69 పైసలు అంతే. దట్ ఈస్ టోకెన్ మనీ. అలానే రూ. 10 నాణ్యం ఉంది. రూ. 10 మనం ఇక్కడ పైకి చూస్తున్నాం, కానీ దీన్ని తయారు చేయడానికి అంటే దీని యొక్క అంతర్గత విలువ దీన్ని తయారు చేయడానికి కేవలం 5.54 అంటే రూ. 5.54 ఖర్చు అవుతుంది. అంటే దిస్ ఈజ్ టోకెన్ మనీ. అంటే అంతర్గత విలువేమో చాలా తక్కువగా ఉంది, కానీ బహిర్గత విలువేమో అంటే దీని ఫేస్ వాల్యూ ఏమో ఎక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా టోకెన్ మనీ అంటే? అర్థమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమైందా? టోకెన్ మనీ అంటే ఏ వాల్యూ ఎక్కువ ఉండాలి? టోకెన్ మనీ అంటే ఫేస్ వాల్యూ ఎక్కువ ఉండాలి, ఫేస్ వాల్యూ ఎక్కువ ఉండాలి. అలానే ఇన్నర్ వాల్యూ తక్కువ. ఇది ఇప్పుడు రూ. 1 కాయిన్ అనేది టోకెన్ మనీనా కాదా? చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి. రూ. 1 అనేది టోకెన్ వాల్యూవా కాదా అంటే నో. ఎందుకు కాదు? రూ. 1 నాణ్యమో టోకెన్ మనీ ఎందుకు కాదంటే రూ. 1 నాణ్యాన్ని తయారు చేయడానికి ప్రభుత్వానికి అక్షరాల రూపాయి కంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. అంటే 1.11 అంటే రూ. 11 ఖర్చు అవుతుంది. చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఇన్నర్ వాల్యూ హైగా ఉంది, ఫేస్ వాల్యూ తక్కువగా ఉంది. రూపాయి నాణ్యం కనుక చూసుకున్నట్లయితే ఇన్నర్ వాల్యూ ఎక్కువగా ఉంది, ఫేస్ వాల్యూ తక్కువగా ఉంది. ఇన్నర్ వాల్యూ ఎంత? రూ. 11. ఫేస్ వాల్యూ ఎంత? ఓన్లీ రూపాయి. చూడండి. సో రూ. 1 నాణ్యాలు వాటి ముఖ విలువ కంటే అంతర్గత విలువ ఎక్కువ. సో ఎందుకు అని మీకేమన్నా తెలుసా అండి? ఎందుకో అసలు మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కానీ లేకపోతే ఎక్కడైనా కానీ చెప్పారా ఎవరైనా? దీనికి గల కారణం ఏంటి చెప్పారా? తెలుసా మీ అందరూ కూడా దీనికి గల కారణం ఏంటి? చూడండి ఒకసారి. ఎందుకు చూడండి. దీన్ని తయారు చేయడానికి రాగి వాడతారు, దీన్ని తయారు చేయడానికి నికెల్ వాడతారు, దీన్ని తయారు చేయడానికి జింక్ వాడతారు. ఇలాంటి ప్రాథమిక లోహాల ప్రపంచవ్యాప్త పెరుగుదల తయారీ ఖర్చులు పెంచుతుంది. అంటే రాగి, నికెల్, జింకు వీటిని మనం విదేశాల నుంచి తెప్పించుకోవాలి. ఓకే, అందుకని దీనికి రూపాయి కంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. మీరు రూపాయిని వేరే వాటిని పక్కన చూసుకోండి ఒకసారి. రూపాయి చాలా నిగనిగలాడుతూ ఉంటుంది. మరి మీరు అనుకోవచ్చు ఇక్కడ, సార్ దీనికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, రూపాయి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, ఎందుకు సార్ మరి అలాంటప్పుడు నష్టమే కదా, అలాంటి నష్టాన్ని ప్రభుత్వం ఎందుకు భరాయించాలి అని ఎప్పుడైనా మీరు ప్రశ్న వేసుకున్నారా? ఏమండి ఇక్కడ వాళ్ళు ఆ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? వేసుకోలేదా? అసలు ఆ డౌట్ రాలేదా? ఎందుకంటే మన గ్రామీణ వాతావరణంలో కానీ లేదా రోజువారీ కూలీల నగదు లావాదేవీలకి ఎక్కువ అవసరాలు ఉంటాయా లేదా? ఇప్పుడు మనం అంటే లేస్తే యూపీఐ కానీ లేకపోతే 100లో 1000లో ఖర్చు పెడతా ఉంటాం, కానీ కూలోళ్ళు ఉంటారు. వాళ్ళు కూలోళ్ళు చిల్లర మార్చడానికి రూపాయలు అవసరమైతే లేదా? రూపాయలు. ఓకే, అలానే రోజువారీకి చిన్న ఏది ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంటాయి ఇది గ్రామీణ ప్రాంతాల్లో. అలాంటి ప్రాంతాలలో రూపాయి అనేది అవసరం. అలానే మన ఇండియన్ కరెన్సీ అనేది అసలు ప్రామాణికంగా ఏది వాడతాం మనం అంటే రూపాయితోనే కదా మొదలయ్యేది. కాబట్టి ఇక్కడ ఆ విశ్వాసము అలానే మద్దతు ఇలాంటి వాటిని కొనసాగించడానికి నష్టం వచ్చినా సరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈనాటికి కూడా రూ. 1 నాణ్యాల మీద నష్టాలను భరిస్తూనే ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాతినిధ్యపు ద్రవ్యం. మూడవది రిప్రజెంటివ్ మనీ. తక్కువ విలువ ఉన్న లోహాన్ని ముద్రించి వాడితే ఆ ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటాం. అంతే. ప్రాతినిధ్య ద్రవ్యం అంటే ఏంటంటే తక్కువ విలువ ఉన్న లోహాన్ని, అంటే విలువ ఇన్నర్ వాల్యూ ఇన్నర్ వాల్యూ చాలా తక్కువగా ఉన్న లోహాన్ని ముద్రించి వాడితే ఆ ద్రవ్యాన్ని ప్రాతినిధ్య ద్రవ్యం అంటాం. ఇప్పుడు ద్రవ్యం జారీ చేసే అధికారులు వద్ద అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, అలాంటి వాళ్ళ వద్ద చలామణిలో ఉన్న ద్రవ్యానికి సమానంగా బంగారం లేదా వెండి నిల్వలు ఉంటాయి. సో అలాంటిది ప్రాతినిధ్య ద్రవ్యం. ఉదాహరణకి మీ దగ్గర 10,000 రూపాయలు కరెన్సీ నోట్లు ఉంటే ఆ నోట్ల తయారీకి లేకపోతే దానికి విలువ గల ఖర్చు చాలా తక్కువైనప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఖజానాలో ఆ 10,000 రూపాయలకు సమానమైన బంగారం భద్రంగా ఉంటుంది. ఇట్లా
ప్రాతినిధ్య ద్రవ్యం అంటే ఇది. కానీ ఇక నేను ఉదాహరణకు చెప్పాలే కానీ ఇది మొత్తం కూడా ఇండియాలో వాడే మనీ అనేది రిప్రజెంటివ్ మనీనా లేకపోతే ఫియత్ మనీనా? సమాధానం చెప్పండి. ఇది ఉదాహరణ అంటే మామూలుగా అర్థం అవ్వడం కోసం చెప్పాను. సో ఇలా చెప్పకూడదు. కానీ ఇండియాలో వాడే మనీ రిప్రజెంటివ్ మనీనా లేకపోతే ఫియత్ మనీనా? ఏమండి, రిప్రజెంటివ్ మనీనా కాదా? సరే, ఫియత్ మనీ. సో ఎందుకు అంటే మనం తర్వాత చెప్పుకుందాం ఇది. సో తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం చెప్పుకుందాం. నేను గ్యారంటీ చెప్తాను ఎందుకు ఫియత్ మనీ ఏంటి అనేది. రెండవది కాగితపు ద్రవ్యం చూడండి. కాగితపు ద్రవ్యం, ద్రవ్యాన్ని తయారు చేయడానికి కాగితాన్ని ఉపయోగిస్తే దానిని కాగితపు ద్రవ్యం అంటాం. దీన్ని కూడా 3 రకాలుగా విభజించారు. అయితే విభజనకు ముందు కాగితపు ద్రవ్యం గురించి మాట్లాడుకుందాం. చూడండి, భారతదేశంలో ఈ కాగితపు కరెన్సీ జారీ ఎన్నో శతాబ్దంలో ప్రారంభమైంది? చెప్పండి, ఎవరైనా చెప్తారా? కాగితం మనీ ఏదైతే ఉందో దాన్ని ఎన్నో శతాబ్దంలో స్టార్ట్ చేశారు? 18వ శతాబ్దంలో అని గుర్తుపెట్టుకోండి. 18వ శతాబ్దంలో స్టార్ట్ చేశారు. 1861 నుంచి 1861 పేపర్ కరెన్సీ చట్టం అని ఉండేది. బ్రిటిష్ కాలంలో 1861 పేపర్ కరెన్సీ. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 1861. ఒక పెన్ను పేపర్ పెట్టుకొని పక్కన రాసుకోండి ఇలాంటివి. 1861 పేపర్ కరెన్సీ చట్టం. ఆ చట్టం ప్రకారం చలామణి అయ్యేది. అయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పడింది చెప్పండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1935. 1935లో ఆర్బీఐ వచ్చినప్పటి నుంచి ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది కదా. సో ఏర్పడిన తర్వాత 1938 నుంచి 1938 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. సో అప్పుడు ఏర్పడిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కరెన్సీ నోట్లను జారీ చేసేది. మరి అప్పుడు పూర్వం ఎవరు సార్ మరి అంటే పూర్వం ప్రభుత్వమే జారీ చేసేది. 1861 నుంచి 1938 వరకు, 1938 వరకు ఓకే, ఇక్కడ వరకు ఈ సంవత్సరం వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లను జారీ చేసేది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే 1935 ఏర్పడిందో సో 1938 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే జారీ చేస్తుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇవి. సరే, ఇక తర్వాత నెక్స్ట్ ఇలాంటి కాగితపు ద్రవ్యాన్ని మనం 3 రకాలుగా విభజించుకుంటాం. 3 టైప్స్. చూడండి అవి ఏంటియో. ఫస్ట్ చూడండి, పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటే ఇంగ్లీష్లో కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ. కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటే దీని నిర్వచనం చూడండి. ఫస్ట్, ఏదైనా కాగితపు కరెన్సీని దానిని జారీ చేసిన సెంట్రల్ బ్యాంకు లేదా ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తే దానికి సమానమైన విలువ గల బంగారం లేదా వెండి అంటే విలువైన లోహాల రూపంలోకి మార్చుకునే అంటే కన్వర్ట్ చేసుకునే చట్టబద్ధమైన హక్కు ప్రజలకు ఉంటే దానిని పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటున్నాం. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా మీకు? ఏదైనా ఒక కాగితపు కరెన్సీ ఉంటే మన దగ్గర ఉంటే అది ఎవరు జారీ చేస్తారు యాక్చువల్గా? ఏమండి, ఎవరు జారీ చేస్తారు యాక్చువల్గా ఈ యొక్క కాగితపు కరెన్సీని? మన దేశంలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఓకే, సో మనం ఈ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి తీసుకెళ్తే దీనికి సమానమైన విలువ గల బంగారం లేదా వెండిని రూపంలోకి మార్చుకునే చట్టబద్ధమైన హక్కు ప్రజలకు ఉంటే దాన్ని మనం కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటున్నాం. నిజానికి పరివర్తనీయ కాగితపు ద్రవ్యం కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అనేది మన దేశంలో ఉందా లేదా చెప్పండి ఒకసారి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి. మనం ఒక 10,000 రూపాయలు తీసుకొని పోయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే మన దగ్గరలో ఉన్న ఎస్బీఐ దగ్గరకో లేకపోతే ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, నాకు బంగారం కావాలి అని చెప్పేసి అంటే మనం మార్చుకోవచ్చా లేదా? మార్చుకోవచ్చా లేదా? నిజానికి భారతదేశంలో కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ వ్యవస్థ అనేది లేదు. చూడండి ఒకసారి, ఇక్కడ ఏదైనా కాగితపు కరెన్సీని దానిని జారీ చేసిన సెంట్రల్ బ్యాంకు లేదా ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తే దానికి సమానమైన విలువ గల బంగారం లేదా వెండి లేదా విలువైన లోహాల రూపంలోకి మార్చుకునే చట్టబద్ధమైన హక్కు ప్రజలకు ఉంటే దాన్ని పరివర్తనే కాగితపు ద్రవ్యం అంటాం. సో ఉదాహరణకి ఇక్కడ నేను ఇమేజ్ రూపంలో మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. నీ దగ్గర ఉదాహరణకి ఒక 5,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం, కరెన్సీ నోట్లు. అయితే దాన్ని నువ్వు సెంట్రల్ బ్యాంక్ దగ్గరికి కానీ లేకపోతే ప్రభుత్వానికి, సరే సెంట్రల్ బ్యాంక్ అనుకోండి, సెంట్రల్ బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి నీ నోట్లని మార్చుకోవాలనుకుంటున్నావు. సో ఇప్పుడు నా దగ్గర ఒక 5,000 10,000 ఉన్నాయి, నాకు బంగారం కావాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇట్లా ఇస్తే వాడు ఇదిగో నాయన నా దగ్గర ఇదిగో ఈ బంగారం ఉంది తీసుకో అని చట్టబద్ధమైన మార్పిడి ఏదైతే ఉందో అది తీసుకొని నువ్వు ఆ బంగారం లేదా వెండిగా మార్చుకోవడానికి అంటే వెంటనే ఇదిగో
అబ్బా నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి ఇచ్చేసా, మళ్ళీ 10,000 రూపాయలు విలువ గల బంగారం వచ్చేసిందని. ఇది అసలు మన భారతదేశంలో ఇలాంటి సిస్టమ్ ఉందా? ఇలాంటి సిస్టమ్ ఉందా అంటే సిస్టమ్ లేదు. పురాతన కాలంలో ఉండేది, రాజుల కాలంలో ఉండేది, కానీ ఇలాంటి సిస్టమ్ అనేది లేదు. ఇది ఒక చారిత్రక అంశం. నేడు చాలా దేశాల్లో అమల్లో లేదు, మన ఇండియాలో కూడా లేదు. ఏందండి అందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు? ఇస్తున్నారా? మీ బ్యాంకుల్లో ఇస్తున్నారా? నాకు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక 50,000 రూపాయలు ఉన్నాయి, బ్యాంక్ దగ్గరకు పోతే నాకు బంగారం కావాలంటే కొనుక్కోవడానికి అని వాళ్ళకు ఒక 10,000 రూపాయలు ఇస్తే బ్యాంక్ వాళ్ళు గోల్డ్ ఇస్తున్నారా? ఎప్పటి నుంచి ఇస్తున్నారు? ఏంది? ఏమండి? మరి ఏంది అందరూ మౌనంగా ఉంటారు మరి? చూడండి, చూడండి ఇక్కడ పరివర్తనీయ కాగితపు ద్రవ్యం, కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ గురించి కదా మనం చెప్పుకునేది. ప్రపంచంలో ప్రస్తుతం వాడుకలో ఉందంటే లేదు. మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా లేదు. ప్రపంచంలో ప్రస్తుతము ఏ దేశం కూడా ఈ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని పాటించడం లేదు. దానికి గల కారణం ఏంటి అంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించడం వల్ల ఆ విస్తరణకు సరిపడా బంగారు నిల్వలు ఏ దేశంలో కూడా అంటే ప్రపంచంలోనే లేకపోవడంతో ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో కాబట్టి కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అనేది, ఆ సిస్టమ్ అనేది మన దేశంలో లేదు. నువ్వు షాప్ దగ్గరకు పోతే ఖచ్చితంగా ఇస్తారు. నువ్వు ఇందాక ఉదయం అన్నట్టు ఒక బంగారం కొట్టు దగ్గరికి వెళ్తే నా దగ్గర 5,000 ఉన్నాయి, బంగారం కావాలంటే ఇస్తారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పోతే ఎవరుగా? లేదా నీ దగ్గర ఉన్న బ్యాంక్ దగ్గర పోతే ఎవరు కదా? అది నేను చెప్పేది. తర్వాత నెక్స్ట్ అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం. రెండవ చూడండి, ఇన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ. మరి ఇది ఉందా లేదా చెప్పండి మన భారతదేశంలో? అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం, ఇన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అనేది ఉందా లేదా? ఇక్కడ అందరూ కూడా చెప్పాలి. ఇన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అనేది మన భారతదేశంలో సిస్టమ్ ఉందా లేదా? అసలు ఈ రకంగా ఈ సిస్టమ్ ఉందా లేదా అని మిమ్మల్ని ఎవరు కూడా అడుగుండ్రు, అందుకనే అంతగా చూస్తున్నారు. చూడండి ఒకసారి. అసలు ఇన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటే చూడండి, ఏ కాగితపు ద్రవ్యాన్ని అయితే కేంద్ర బ్యాంకు వద్దకు తీసుకెళ్లి బంగారం లేదా వెండి వంటి లోహాలుగా మార్చుకునే హక్కు లేదా సదుపాయం ప్రజలకు ఉండదో, ఇది కీబోర్డ్. మనం కేంద్ర బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి బంగారం ఇవ్వు, నా దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయి బంగారం ఇవ్వు, అంతే విలువైన బంగారం ఇవ్వు అనే సదుపాయం ప్రజలకి ఉండదో, దాన్ని అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటున్నాం. ఈ ద్రవ్యానికి ఎలాంటి భౌతిక లోహాల మద్దతు ఉండదు. అంటే మనం తీసుకెళ్ళి మామూలుగా మన దగ్గర ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే మన దగ్గర ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ దాని దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక 7,000 రూపాయలు ఉన్నాయి, ఏంది అరగ్రాము బంగారం ఇవ్వు, నేను రేపు లక్ష్మీ పూజ చేసుకుంటా అంటే ఎవడరా నువ్వు అంటారు. అట్లా ఇవ్వరమ్మా, నువ్వు కొనుక్కోవాలనుకుంటే పోయి ఏది షాప్కి వెళ్ళు, అక్కడ శుభ్రంగా కొనుక్కో, మేము అమ్మ ఉంటారు. ఓకే, చూడండి, మన దగ్గర ఉన్న 500 రూపాయలు నోటు ఉంది, లేకపోతే ఇక్కడ 200 రూపాయల నోటు ఉంది. దీనికి అంతర్గత విలువ ఉంటుందా చెప్పండి? ఇంటర్నల్ వాల్యూ ఉంటుందా? 500 రూపాయల నోటుకి కానీ అలానే 200 రూపాయల నోటుకి కానీ అంతర్గత విలువ ఉంటుందా? మిమ్మల్ని అడిగేది. ఉండదు. దాని యొక్క ముఖ విలువ కంటే కూడా అంతర్గత విలువ అసలు ఉండదు కదా. ముఖ విలువ 500 రూపాయలు, దాని యొక్క ఫేస్ వాల్యూ 500 రూపీస్ ఆ కాగితానికి, కానీ అంతర్గత అసలు విలువ ఏముంటుంది? ఉండదు. కానీ మనం దాన్ని గౌరవిస్తామా లేదా? ఇది 500 రూపాయలు, ఇది 200 రూపాయలు అని చెప్పేసి ఎందుకు గౌరవిస్తాం? ఎందుకు మనము దాన్ని అంతగా ఇదిగా చూస్తామంటే, ఎందుకు? దీని విలువ కేవలం ప్రభుత్వ చట్టం ప్రకారం వచ్చింది. ప్రభుత్వం ఒక చట్టం చేసింది, ఆ చట్టం ప్రకారము ఇదిగో దీన్ని మీరందరూ కూడా 500 రూపాయలుగా భావించాలి, దీన్ని 200 రూపాయలుగా భావించాలి అన్నప్పుడు మీరు దాన్ని అంతగా ఆరాధిస్తున్నారు, అంతగా భయపడుతున్నారు దాన్ని చూసి. అలానే ఈ ఆర్థిక వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుకే దీన్ని ఆర్థిక పరిభాషలో ఫియత్ మనీ అంటున్నాం. దీన్నే లేదా శాసనాత్మక ద్రవ్యం అంటున్నాం. ఒక్కోసారి అచ్చమైన తెలుగులో ఫియత్ మనీ అంటే ఏంటంటే శాసనాత్మక ద్రవ్యము. ఫియత్ మనీ లేదా శాసనాత్మక ద్రవ్యం అంటే మంది ఎటువంటి మనీ చెప్పండి ఒకసారి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సో మనది పరివర్తనీయ కాగితపు ద్రవ్యమా లేకపోతే అపరివర్తనీయ కాగితపు ద్రవ్యమా అంటే ఇంగ్లీష్లో కన్వర్టబుల్ పేపర్ కరెన్సీనా లేకపోతే ఇన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీనా మంది చెప్పాలి అందరూ కూడా. ఇన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ. ఓకే, ఇన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటే ఏందో చూడండి ఒకసారి. ఇన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటే చూడండి ఒకసారి. ప్రస్తుతానికి మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఎటువంటి వ్యవస్థను కొనసాగిస్తున్నాయంటే ఇన్వర్టబుల్ పేపర్ కరెన్సీనే కొనసాగిస్తున్నాయి. అంటే ఉదాహరణకి మన భారత రూపాయి కానీ, అలానే అమెరికన్ డాలర్ చూసే ఉంటారు కదా, అలానే యూరో, ఈ కరెన్సీలన్నీ కూడా ఇన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీయే, అంటే అపరివర్తనీయ ద్రవ్యాలే ఇవన్నీ కూడా. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర 500 రూపాయలు నోటు ఉంది,
యాక్చువల్గా రూ. 500 నోటు అంటే రూ. 500 ఆ పేపర్కి ఇన్నర్ వాల్యూ అనేది ఏముండదు. నాకు తెలిసి ఒక పైసా కూడా ఖర్చు ఉండదు. ఒక పైసా లేదా ఒక 10 పైసలు లేదా ఒక 50 పైసలు కూడా ఖర్చు ఉండదు. కానీ దాని మీద రూ. 500 ఇక్కడ రాసి ఉంటుంది. దాంతో పాటుగా ఏమని రాసి ఉంటుంది ఇక్కడ? ఇక్కడ ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ అని చెప్పేసి మొత్తం కూడా రాసి ఉంటుంది. అంటే నేను అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోటు విలువను చెల్లిస్తానని హామీ ఇస్తున్నాను అని ఇక్కడ రాసి ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ సంతకం చేసి అక్కడ ఉంటుంది. అంటే ఆయన పూచీ కత్తిస్తున్నాడు. నేను పూచీ కత్తిస్తున్నాను, నేను పూచీ ఉంటున్నాను, ఇది రూ. 500 విలువ గల నోట్ ఇది అని పూచీ ఇస్తున్నాడు. కాబట్టి దానికి అంతలా విలువ వచ్చింది. ఇప్పుడు నువ్వు తీసుకొని రూ. 500 నోటుని తీసుకొని నువ్వు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరకో లేకపోతే నీ దగ్గరలో ఉన్న బ్యాంక్ దగ్గరకో వెళ్ళి ఇదిగో ఈ పూచీకత్తు ఉంది కదా, నోటుకు బదులు బంగారం ఇవ్వంటే ఇవ్వదు. నోటుకు సమానమైన విలువ బంగారం బ్యాంకులో లభించదు. కానీ దాని యొక్క వాస్తవ అర్థం ఏంటంటే నువ్వు ఆ నోటు తీసుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు వస్తువులు కొనుక్కోవచ్చు లేదా సేవలు ఏవైతే ఉన్నాయో సర్వీసెస్, నీకు గూడ్స్ కొనుక్కోవచ్చు అండ్ సర్వీసెస్ కూడా లభిస్తాయి. అదే దాని అర్థం. అంటే నీకు ఒక రూ. 500 ఉంది, రూ. 500 వస్తువులు కొనుక్కోవచ్చు, రూ. 500 సేవలు పొందొచ్చు. అది దాని అర్థం. అంతేగాని నువ్వు రూ. 500 విలువ గల బంగారం కూడా నువ్వు తీసుకొని అర్థం కాదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందే. ఇక తర్వాత భారతీయ కరెన్సీ గురించి మనం చెప్పుకునేటప్పుడు వచ్చింది కాబట్టి మామూలుగా సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ భారతీయ కరెన్సీ మనం చూసుకున్నప్పుడు రూ. 1 నోట్ ఉంటుంది. రూ. 1 నోట్ ఎంతమంది చూశారు ఇక్కడ? రూ. 1 నోట్ని, రూ. నోట్ని ఇక్కడ ఎంతమంది చూశారు? చూశారు ఎవరైనా? రూ. నోట్ని ఎంతమంది చూశారు? సో ఇక్కడ రూ. నోట్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని జారీ చేసే సంస్థ ఏది అంటే రూ. నోటుని భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. తెలుసా మీకు? రూపాయి ఓన్లీ ఇక్కడ రూపాయి నోటును మాత్రమే భారత ప్రభుత్వము ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. నేను చిన్నప్పుడు కానీ చదువుకున్నాను సార్ అంటారా, కానీ చెప్తున్నాను మామూలుగా సమయ సందర్భం వచ్చింది కాబట్టి. సో దీని మీద సిగ్నేచర్ ఎవరు చేస్తారు? రూ. నోటు మీద ఎవరు సిగ్నేచర్ చేస్తారు? రూపాయి నోటు మీద అంటే భారత ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఇది ఇక్కడ డిఫరెంట్. ఇది కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడుగుంటాడు. భారత ఆర్థిక శాఖ కార్యదర్శి, నాట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉండదు రూపాయి నోటు మీద, గుర్తుపెట్టుకోండి. అదే రూపాయి కంటే ఎక్కువ ఉండే పెద్ద కరెన్సీ నోట్లు లైక్ రూ. 10 కానీ, రూ. 50 కానీ, రూ. 100 కానీ, లేదా రూ. 200 కానీ, రూ. 500 కానీ, ఇవి ఎవరు జారీ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది, ఆర్బీఐ. మరి వీటి మీద ఎవరి సంతకం ఉంటుందంటే ఎవరి సంతకం ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతకం ఉంటుంది. ఈ రెండింటి గల తేడా అది. ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. రూ. కాయిన్స్ ఉండదండి. రూ. కాయిన్స్ ఉండదు. రూ. నోటు మీద, రూపాయి నోటు మీద, ఇది ఈ నోటు మీద ఉంటుంది సంతకం ఎవరిది? భారత ఆర్థిక శాఖ కార్యదర్శి. ఓకే. తర్వాత భారత రూపాయి చిహ్నం గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ చిహ్నాల గురించి మనం చూస్తున్నాం కాబట్టి చిహ్నం గురించి చూడాలి. తెలుసా భారత రూపాయి చిహ్నం ఈ విధంగా ఉండేది, ఈ విధంగా ఉంటుంది అని? ఇక్కడ ఎంతమంది తెలుసు ఇక్కడ భారత రూపాయి చిహ్నం గురించి? తెలుసు కదా. సో ఇప్పుడు దీనికి రూపకర్త ఎవరో తెలుసా? ఈ చిహ్నాన్ని ఎవరు రూపొందించారో తెలుసా? అంటే ఈ చిహ్నాన్ని ఐఐటి బాంబే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఉదయ్ కుమార్ ధర్మలింగం అనే వ్యక్తి, ఓకే, ఉదయ్ కుమార్ ధర్మలింగం అనే వ్యక్తి రూపొందించడం జరిగింది. ఉదయ్ కుమార్ ధర్మలింగం రూపొందించడం జరిగింది. అలానే దీని అధికారిక ఆమోదం ఎప్పుడు జరిగిందంటే భారత ప్రభుత్వము ఈ చిహ్నాన్ని 2010 జూలై 15న అధికారికంగా ఆమోదించింది. 2010 జూలై 15న అధికారికంగా ఆమోదించింది. అలానే ఎంపిక ఎలా జరిగిందంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన బహిరంగ పోటీ ద్వారా ఈ చిహ్నాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో మొత్తం కూడా తుది దశకు 5 డిజైన్లు వచ్చినాయి. 5 డిజైన్లలో ఉదయ్ కుమార్ ధర్మలింగం చేసిన డిజైన్ అనేది అందరూ కూడా బాగా నచ్చింది. సో దాన్ని ఫైనలైజ్ చేశారు. అదే ఈ చిహ్నం అనమాట. సో దీన్ని కనుక ఒకసారి చూసినట్లయితే చూడండి, ఒకసారి చాలా డీప్గా చూడండి. మీకు ఏమనిపిస్తుంది? దీన్ని చూసుకుంటే, దీన్ని చూస్తూ ఉంటుంటే ఏమనిపిస్తుంది? ఈ డిజైన్ వెనుక ఒక ఫిలాసఫీ, తత్వశాస్త్రం కూడా ఉంది. అంటే అంత ఈజీగా దీన్ని ఫైనలైజ్ చేయరు కదా, అంత బాగుంది అని చెప్పేసి ఫైనలైజ్ చేయరు కదా. మరి ఏముంది దీని వెనుక? అంతగా ఏముంది అంటే ఇప్పుడు ఈ చిహ్నం వెనుక మనకి దేవనాగరి లిపిలో ర అని అక్షరం ఉంటుంది. దేవనాగరి లిపిలో ర. అలానే ఆంగ్ల భాషలో రోమన్ క్యాపిటల్ ఆర్ అని ఉంటుంది. ఈ 2 అక్షరాల కలయికగా రూపొందించబడింది ఇది. ఈ యొక్క రూపాయి విలువ చిహ్నం ఏదైతే ఉందో అట్లా రూపొందించబడింది.
అలానే భారతీయ సంస్కృతిని మనం అంటే దేవనాగరి లిపి ఏదైతే ఉందో దానిలో నుంచి తీసుకుంటున్నాం కాబట్టి భారతీయ సంస్కృతిని అలానే అంతర్జాతీయ స్థితిని రెండింటిని కూడా ప్రతిబింబించాలి. దేవనాగరి లిపి అంటే మంది ఆర్ అనే అక్షరం అంటే ఆర్ అంటే మామూలుగా అంతర్జాతీయంగా మనం ఇంగ్లీష్ వాడతాం కాబట్టి ఆర్ ఈ రెండింటిని ప్రతిబింబిస్తుంది. అలానే ఆర్థిక సమానత్వం కూడా ఉంటుంది. చూడండి ఒకసారి ఆర్థిక సమానత్వం అంటే దీనిలో ఇక్కడ ఈక్వల్ అనే రెండు ఇట్లా కనిపిస్తుంది కదా, ఈ రెండు అడ్డగీతలు గణిత శాస్త్రంలో సమానము ఈక్వల్ గుర్తును పోలి ఉంటాయి కాబట్టి దేశంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి అనే ఆకాంక్ష కూడా ఉంది కాబట్టి సో ఇంత ఇది తత్వశాస్త్రం దీనిలో దాగుందనమాట. సో అందుకనే దీన్ని ఫైనలైజ్ చేశారు. ఇక నెక్స్ట్ ఇంకా మూడవది చూడండి, ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం. ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటే రిప్రజెంటివ్ పేపర్ కరెన్సీ. ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యము రిప్రజెంటివ్ పేపర్ కరెన్సీ అంటే ఫస్ట్ నిర్వచనం చూడండి ఒకసారి. ఏదైనా కాగితపు ద్రవ్యానికి 100% అంటే 100%, 100% సమానమైన విలువ గల బంగారము లేదా వెండిని ప్రభుత్వ ఖజానాలో అంటే ట్రెజరీలో భద్రపరిచి దానికి ఆధారంగా ఒక రసీదుగా జారీ చేసే ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటున్నాం. అంటే ఏదైనా ఒక కాగిత ద్రవ్యానికి 100% సమానమైన విలువ గల బంగారం ప్రభుత్వం దగ్గర ఉంచాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి 140 కోట్ల దగ్గర ఉన్న 140 కోట్ల మంది దగ్గర ఉన్న ఎంతైతే మనీ ఉంది అంటే మనీ సర్క్యులేషన్ ఎంత ఉందో, మనీ చలామణిలో ఉన్న మనీ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్గా ప్రభుత్వం దగ్గర బంగారపు నిల్వలు ఉండాలి. ఉంటే దానిని ప్రాతినిధ్యపు కాగితపు ద్రవ్యం అంటారు అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఇప్పుడు ఇండియన్ కరెన్సీ అనేది రిప్రజెంటివ్ పేపర్ కరెన్సీనా కాదా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పండి. ఇండియన్ కరెన్సీ అనేది ఇప్పుడు మనం వాడుతున్న ఇండియన్ కరెన్సీ అనేది రిప్రజెంటివ్ పేపర్ కరెన్సీనా కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి. చెప్పండి అది రైటా రాంగ్ నేను చెప్తాను. ఇండియన్ కరెన్సీ అనేది రిప్రజెంటివ్ పేపర్ కరెన్సీనా కాదా అంటే మీరందరూ కూడా కొంతమంది నో అంటున్నారు, కొంతమంది ఎస్ అంటున్నారు. నో అనేవాళ్ళు విజేతలు. నో అనేవాళ్ళు విజేతలు ఎందుకు చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఒకసారి మ్యూట్ చేసుకొని చెప్తాను. ఇది మొత్తం కూడా చెప్పిన తర్వాత మీకు చెప్తాను. చూడండి ఒకసారి. కాగితపు ద్రవ్యానికి స్వతహాగా కాగితంగా ఎలాంటి విలువ ఉండదు. ఖజానాల్లో భద్రపరిచిన విలువైన లోహానికి ఇది కేవలం ఒక ప్రాతినిధ్యం అంటే రిప్రజెంటివ్ లాగా టోకెన్ లాగా పనిచేస్తుంది. ముద్రించిన ప్రతి నోటికి ఖచ్చితంగా సమానమైన భౌతిక లోహం నిల్వ చేయబడి ఉంటుంది. ప్రజలు భారీగా బంగారాన్ని లేదా వెండిని తమ వెంట మోసుకెళ్లే ఇబ్బందిని తప్పించడానికి దీన్ని వాడకంలోకి తెచ్చారు అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే ఇండియాలో ఉన్న కరెన్సీ అనేది రిప్రజెంటివ్ పేపర్ కరెన్సీ కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ ఉదాహరణకి చెప్తున్నాను. ఆర్బీఐ కరెన్సీ నోట్లని ముద్రించడానికి కనీస నిల్వ విధానము మినిమం రిజర్వ్ సిస్టమ్ అనేది అనుసరిస్తుంది. అవునా కదా? మీ అందరికీ ఇక్కడ కొంత పరిజ్ఞానం ఉంటుంది నాకు తెలిసి, తర్వాత చెప్తాను దీని గురించి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లను ముద్రించడానికి కనీస నిల్వల విధానము మినిమం రిజర్వ్ సిస్టమ్ అనేది అనుసరిస్తుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎల్లప్పుడూ కూడా కనీస నిల్వ ఎంత ఉండాలి చెప్పండి. దాని ప్రకారం ఎంత ఉండాలి? దాని ప్రకారం ఆ యొక్క సిస్టమ్ ప్రకారం ఎంత 200 crores ఇంతేనా? 200 కోట్లు 200 కోట్లు ఉండాలి. 200 కోట్లు కనీస నిల్వ ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే. మొత్తం కూడా అన్ని వేళల్లో కూడా 200 కోట్లు నిల్వ ఉంచాలి. ఈ 200 కోట్లలో ఎంత కోట్ల విలువ గల బంగారాన్ని నిల్వ ఉంచాలి? ఇదే మిమ్మల్ని ఎగ్జామ్ అడుగుతాడు. ఎన్ని కోట్ల విలువ గల బంగారాన్ని ఎన్ని కోట్ల విలువైన బంగారాన్ని తన దగ్గర ఉంచుకోవాలి అంటే 115 కోట్లు 115 115 కోట్ల విలువ గల బంగారాన్ని తన దగ్గర ఉంచుకోవాలి. ఇందులో బంగారము రూపంలో 115 కోట్లు తన దగ్గర ఉంచాలి. మిగిలిన ఏదైతే మిగిలిందంతా మొత్తం కూడా 85 మిగిలింది. ఆ 85 అనేది సో విదేశీ కరెన్సీ రూపంలో కానీ లేకపోతే విదేశీ కరెన్సీ రూపంలో కానీ లేకపోతే మరి మన కరెన్సీ రూపంలో కానీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు 140 కోట్ల పై చిలుకు ఉన్న మన భారతీయుల్లో చాలా కరెన్సీ ఉంటుంది. అంత విలువ గల బంగారాన్ని నిల్వ ఉంచుకుంటున్నామా మనం? అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిల్వ ఉంచుతుందా? ఏమండి ఇక్కడ చెప్పండి ఒకసారి. ఉంచుతుందా లేదా? మామూలుగా అంతే సమానమైన బంగారాన్ని ఉంచుతుందా లేదా అంటే ఉంచట్లేదు కదా. ఉంచుతుందంటే ఉంచట్లేదు కదా. ఏమండి మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇప్పుడు మన దగ్గర అసలు మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నోట్లు ఈక్వల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న బంగారం విలువ అంటే సరితూగిద్దా? అంటే సరితూగదు. కాబట్టి ఇండియాలో ఉన్న కరెన్సీ అనేది రిప్రజెంటివ్ పేపర్ కరెన్సీ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే.
తర్వాత నెక్స్ట్ చూడండి, ఆమోదయోగ్యతను బట్టి ద్రవ్యము మనం 2 టైప్స్గా విభజించుకోవచ్చు. అంటే ఆమోదయోగ్యత అంటే యాక్సెప్టబిలిటీ, యాక్సెప్టబిలిటీ ఆమోదయోగ్యత అంటే యాక్సెప్టబిలిటీ. దీన్ని బట్టి ద్రవ్యము 2 టైప్స్గా విభజించుకోవచ్చు. ఏంటవి? ఒకటి చట్టబద్ధ ద్రవ్యము అంటే లీగల్ టెండర్ మనీ అంటున్నాం. రెండవది చట్టబద్ధం కాని ద్రవ్యం, దీన్నే ఐచ్ఛిక ద్రవ్యము, ఆప్షనల్ మనీ అని కూడా అంటున్నాం. చట్టబద్ధ ద్రవ్యం అంటే ఏంటి, చట్టబద్ధం కాని ద్రవ్యం, ఐచ్ఛిక ద్రవ్యం అంటే ఏంటి చూసేసుకుంటే మనకి క్లాస్ అయిపోయినట్టే. సో చూడండి ఒకసారి. ఫస్ట్ చట్టబద్ధ ద్రవ్యము, లీగల్ టెండర్ మనీ ఏంటో చూద్దాం ఒకసారి. ద్రవ్యాన్ని జారీ చేసే అధికారులు అంటే ఉదాహరణకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది కదా ద్రవ్యాన్ని. సో ఇట్లా జారీ చేసే ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అంటున్నాం, అంతే సింపుల్గా. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యాన్ని జారీ చేస్తుంది కదా, సో ఆ మనీ ఈక్వల్ టు లీగల్ టెండర్, అంతే. దాన్ని లీగల్ టెండర్ అంటాం, అంతే. ఇలా జారీ చేసే ద్రవ్యానికి చట్టం యొక్క సమ్మతి అంటే పరమైన గుర్తింపు అనేది ఉంటుంది. అయితే ఈ చట్టబద్ధమైన ద్రవ్యాన్ని మళ్ళీ మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఏంటంటే అవి అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము, అలానే పరిమిత చట్టబద్ధ ద్రవ్యము. ఇట్లా 2 రకాలుగా మనము క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. మీకు అందరూ కూడా క్లారిటీగా కనిపిస్తుందా? ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉందా? క్లారిటీగా ఉంది కదా ఇక్కడ ఉన్న అందరూ కూడా. అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము, అలానే పరిమిత చట్టబద్ధ ద్రవ్యం, ఇట్లా 2 రకాలుగా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటే ఏంటంటే లిమిటెడ్ లీగల్ టెండర్ అంటారు. లిమిటెడ్ లీగల్ టెండర్ అంటే చూడండి ఒకసారి. అంటే ఏంటంటే చెల్లింపులు చేయడానికి ఒక నిర్దిష్ట గరిష్ట పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి మించిస్తే స్వీకరించే వ్యక్తి చట్టబద్ధంగా నిరాకరించవచ్చు. దీన్నే లిమిటెడ్ లీగల్ టెండర్ అంటున్నాం. అంటే అర్థం కాలేదు సార్, నాకు మీరు చెప్పింది అర్థం కాలేదు. చెల్లింపులు చేయడానికి ఒక నిర్దిష్ట గరిష్ట పరిమితి ఉంటుంది అంటున్నారు. ఆ పరిమితికి మించి ఇస్తే స్వీకరించే వ్యక్తి చట్టబద్ధంగా నిరాకరించవచ్చు అంటున్నారు. ఏంటి ఒకసారి అర్థవంతంగా చెప్పండి మాకు. అంటే ఉదాహరణకి భారతదేశంలో కాయిన్స్ యాక్ట్ 2011 అని ఉంది. కాయిన్స్ యాక్ట్ 2011. దీని ప్రకారం నీ దగ్గర ఉదాహరణకి నీ దగ్గర ₹1 అంతకంటే ఎక్కువ విలువ గల నాణ్యాలు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు నువ్వు ముంతలో దాచుకున్నావు, లేకపోతే ఇంట్లో మీ పాప ముంతలో దాచుకుంది. ₹1, ₹5, ₹10 నాణ్యాలు ఇట్లా ఉన్నాయి మొత్తం కూడా. అట్లా ₹1 మరియు అంతకంటే విలువ గల నాణ్యాలు ఉన్నాయి. ఇవి ఒకేసారి గరిష్టంగా ₹1000 వరకు మాత్రమే చెల్లించడానికి అనుమతి. ఏది ఏ యాక్ట్ ప్రకారం అంటే కాయిన్స్ యాక్ట్ 2001 ప్రకారం. అంటే వన్ ట్రాన్సాక్షన్కి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఆ ముంతను తీసుకెళ్ళి మీ అమ్మాయి దాచుకున్నా, లేకపోతే నువ్వు దాచుకున్న ఆ ముంతలో మొత్తం కూడా పగలగొడితే ₹1 నాణ్యాలు, ₹5 నాణ్యాలు, అలానే ₹10 నాణ్యాలు ఇటు మొత్తం కూడా వచ్చినాయి. అయితే ఈ మొత్తం లెక్క పెడితే ₹800 ఉన్నాయి మొత్తం కూడా. నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళావు, ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళావు. అప్పుడు అనుమతిస్తారా లేదా? చెప్పండి మీరందరూ కూడా. ₹850 ఉన్నాయి మొత్తం కూడా లెక్కిస్తే నువ్వు దాన్ని డిపాజిట్ చేయడానికి వెళ్ళావు. అయితే నువ్వు అందులో డిపాజిట్ పేపర్ వెనక మొత్తం కూడా రాసేవన్నమాట. నా దగ్గర ₹1 నాణ్యాలు ఎన్ని, ₹5 నాణ్యాలు ఎన్ని మొత్తం కూడా రాసేవన్నమాట. అప్పుడు అనుమతి ఉంటుందా లేదా అంటే అనుమతి ఉంటుంది. ఎందుకంటే గరిష్టంగా ₹1000 వరకు మనం చెల్లించవచ్చు, ₹1000 వరకు చెల్లించవచ్చు. అట్లా కాకుండా నీ దగ్గర ₹1 నాణ్యాలు కానీ, ₹5 నాణ్యాలు కానీ, లేదా ₹10 నాణ్యాలు కానీ ఇట్లాంటి నాణ్యాలు మొత్తం కూడా లెక్కేస్తే ఒక ₹4000 ఉన్నాయి. ఒకే ట్రాన్సాక్షన్ కింద, అంటే ఒకేసారి చెల్లింపు కింద, ఒకేసారి డిపాజిట్ చేయాలని చెప్పేసి నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. ఆ బ్యాంక్ ఆఫీసర్ తోటి నా దగ్గర ₹4000 ఉన్నాయి, మొత్తం ₹1 బిల్లలో, ₹5 బిల్లలో నువ్వు తీసుకుంటావు అంటే వాడు ఏమన్నాడంటే నో నేను తీసుకోను అన్నాడు. ఎందుకు తీసుకోవంటే కాయిన్స్ యాక్ట్ 2011 ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం మా బ్యాంకులో ₹1 లేదా అంతకంటే ఎక్కువ విలువైన నాణ్యాలు ఒకసారి ట్రాన్సాక్షన్, నువ్వు డిపాజిట్ ఒకేసారి చేయాలంటున్నావు కదా, ₹1000 వరకే గరిష్టం, అంతే. ₹1000 వరకే ఛాన్స్, దాని తర్వాత మేము తీసుకోము అని అంటాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ లిమిటెడ్ లీగల్ టెండర్ అంటే అది. 2011 జూన్ 30 నుంచి భారతదేశము లావాదేవీల కోసము 50 పైసల నాణ్యాన్ని కనీస ఆమోదయోగ్యమైన నాణ్యంగా నిర్ధారించింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ యాక్ట్ ప్రకారం ఇది? కాయిన్స్ యాక్ట్ 2011 ప్రకారము 2011 జూన్ 30 నుంచి భారతదేశంలో లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ కోసము మనకి లీస్ట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, అది ఎంత అంటే మొత్తం కూడా ₹50 పైసా నాణ్యం ఉంది కదా, దాన్ని మనం ఉపయోగించవచ్చు. అంతకుముందు 25 పైసలు అంతకంటే తక్కువ విలువైన ఉన్నాయి. అంటే ₹25 పైసలు, అంటే ₹25 పైసలు, 10 పైసలు, లేకపోతే 25 పైసలు, 10 పైసలు, 5 పైసలు, ఇట్లాంటివన్నీ కూడా రద్దు చేసి పారిపోయారు. ఓకేనా? ఇది ఇట్లా చేశారు. సరే ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సరే ₹50 పైసల నాణ్యాలు నా దగ్గర మొత్తం కూడా ఒక 500 ఉన్నాయి. అందులో మొత్తం కనుక చూసుకున్నట్లయితే
ఒక రూ. 250 విలువ గల 50 పైసల నాణ్యాలు ఉన్నాయి. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చా, అంటే డిపాజిట్ తీసుకోవచ్చా అంటే నో. 50 పైసల నాణ్యాలు ఎంతవరకు మనము ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అంటే అంటే డిపాజిట్ చేయొచ్చు అంటే కేవలం రూ. 10 వరకే మనం డిపాజిట్ చేయొచ్చు, రూ. 10 వరకే. మళ్ళీ ఇది మీరు స్పెషల్గా అర్థం చేసుకోవాలి. రూపాయి అంతకంటే ఎక్కువ విలువ కలవేమో రూ. 1000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నీ దగ్గర కేవలం ఇది 50 పైసల నాణ్యాలు ఉన్నాయి గట్టిగా, 50 పైసల నాణ్యాలు రూ. 10 వరకే నువ్వు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు క్లియర్గా అర్థమైందా మీకు? కాయిన్స్ యాక్ట్ 2011 అర్థమైందా? ఏమన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అర్థమైందా? ఏమన్నా అర్థం కాలేదా? చూడండి, నాణ్యాల చట్టము 2011 ప్రకారము ఒక్కో లావాదేవీకి అంటే ఒక్కో ట్రాన్సాక్షన్కి పరిమితి ఎంత? రూ. 1000 అది కూడా ఏంటంటే రూపాయి మరియు అంతకంటే ఎక్కువ విలువ గల నాణ్యాలు అంటే రూపాయి కానీ, రూ. 2 నాణ్యం కానీ, రూ. 5 నాణ్యం కానీ, రూ. 10 నాణ్యం కానీ, రూ. 20 నాణ్యం కానీ, ఇట్లా చట్టబద్ధమైనవి మనం రూ. 1000 వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అయితే తప్పనిసరి స్వీకరణ, ఒకేసారి నువ్వు రూ. 1000 కంటే ఎక్కువ మొత్తంలో నాణ్యాలు స్వీకరించమని ఎవరిని కూడా చట్టబద్ధంగా బలవంతం చేయలేవు. నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్తే 80% తీసుకోలేరు. కానీ ఇక్కడ చట్టం ఏమని చెప్తుందంటే స్వచ్ఛంద అంగీకారం కూడా ఉంది. అంటే రూ. 1000 కంటే ఎక్కువ నువ్వు ట్రాన్సాక్షన్ చేయాలంటే నువ్వు అంటే నీకు అవతల వ్యక్తికి స్వచ్ఛందంగా ఒక అంగీకారం ఉంటే, అతను స్వీకరించడానికి రెడీగా ఉంటే నువ్వు ఇవ్వచ్చు, అతనికి ఏం అభ్యంతరం లేకపోతే. ఉదాహరణకి ఇక్కడ మీకు చూడండి, ఒకసారి ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్దాం. సరే చెప్తాను చూడండి, ఇక్కడ అందరు కూడా క్లియర్గా అర్థమవుతుందా? భారతీయ నాణ్యాల సంస్కరణలో జూన్ 30, 2011 ఓకే, 5 పైసలు అలానే 25 పైసలు ఇవి రూపాయలు కాదు, 10 పైసలు, 2 పైసలు, ₹1 ఇవన్నీ కూడా రద్దు చేశారు. 50 పైసల కంటే తక్కువ నాణ్యాలు మొత్తం కూడా రద్దు చేశారు. నూతన కరెన్సీ, చట్టబద్ధమైన కరెన్సీ 2011 ప్రకారము ఇక్కడ 50 పైసలు చట్టబద్ధమైన కరెన్సీ లీస్ట్ అనమాట. 50 పైసలు, ఈ 50 పైసలు కూడా ₹10 వరకు లావాదేవీల కోసమే అంగీకరించబడింది. 50 పైసలు కనీస చట్టబద్ధమైన కరెన్సీ మన భారతదేశంలో ప్రస్తుతము. దీన్ని ₹10 వరకు లావాదేవీల కోసం చెల్లుబాటు అవుద్ది. ఓకే, అలానే రూపాయి అంతకంటే ఎక్కువ ఉన్న నాణ్యాలని ఎంతవరకు? ₹1000 వరకు అంగీకరిస్తారు. చట్టబద్ధమైన నాణ్యాలు రూపాయి మరియు అంతకంటే ఎక్కువ విలువైన లోహాల ఈ యొక్క నాణ్యాలు ₹1000 వరకు అనుమతిస్తారు. తప్పనిసరి స్వీకరణ, ₹1000 కంటే ఎక్కువ మొత్తంలో నాణ్యాలను స్వీకరించమని మనం బలవంతం చేయలేం. ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అంటే వాడు ఇట్లా అబ్జెక్షన్ తెలుపుతాడు ఇట్లా. అయితే స్వచ్ఛంద అంగీకారం కూడా దానిలో రాసిపెట్టుంది, ఆ చట్టంలో రాసిపెట్టుంది. ఏమనంటే ఇరుపక్షాల అంగీకారంపై ₹1000 కంటే ఎక్కువ కూడా స్వీకరించుకోవచ్చు. ఉదాహరణకి షాప్ కీపర్ ఉన్నాడు పాంగులోనే, నా దగ్గర ఒక ₹2000 రూపాయి నాణ్యాలు ఉన్నాయి, నువ్వు తీసుకుంటావా లేదా అంటే నాకేం అభ్యంతరం లేదు, నువ్వు తీసుకుంటా, నేను తీసుకుంటా అంటే ఏం కాదు. నిజానికి బ్యాంకు వాళ్ళు అబ్జెక్షన్ తెలుపుతారేమో కానీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఈ షాప్ కీపర్కి ఏమో తెలుసా? షాప్ కీపర్స్కి, మన ఇండియాలో ఉన్న షాప్ కీపర్స్కి నాణ్యాల చట్టం కాయిన్స్ యాక్ట్ 2011 తెలిసి ఉండిద్దా? నాకు తెలిసి ఏమండి మనలో మన మాట అసలు తెలుసా? అసలు తెలిసి ఉండిద్దా లేదా? ఆ చట్టం తెలిస్తే వాడు షాప్ కీపర్ ఎందుకు అవుతాడు? నాకు తెలిసి గ్రూప్ 2 గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాడు, అవునా? సో కాబట్టి తెలిసి ఉండదు. సో కాబట్టి వాడు ఏమనుకోడు, వాడికి ఇష్టమైతే తీసుకుంటాడు, నాకు బరువు లేదనుకుంటే నేను తీసుకుంటా అంటాడు, లేకపోతే లేదు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత నెక్స్ట్ దీనిలోనే అపరిమిత చట్టబద్ధ ద్రవ్యము అంటే అన్లిమిటెడ్ లీగల్ టెండర్ రెండవది. అంటే దీని అర్థం ఏంటంటే చెల్లింపుల్లో ఎలాంటి పరిమితి ఉండదు, ఎంత పెద్ద మొత్తంలో అయినా అప్పులు లేదా లావాదేవీలు దీని ద్వారా చేసుకోవచ్చు. అంటే మనం వాడే కాగితపు కరెన్సీ నోట్లు. అంటే ఉదాహరణకి పెద్ద మొత్తంలో లావాదేవీలు ఇవ్వాలి, లార్జ్ అమౌంట్ ట్రాన్సాక్షన్. ఉదాహరణకి నువ్వు ఎవరికో ఒక ₹1,00,000 ఇవ్వాలి. ₹1,00,000 ఇవ్వాలంటే నీ దగ్గర ఒక ₹1,00,000 కాయిన్లో లేకపోతే ₹1,00,000 విలువ గల ₹5 కాయిన్లు ఇస్తే అది వాడు తీసుకునేవాడు కూడా నాకు వద్దు మహాప్రభు అంటాడు. లేకపోతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా కానీ ₹1000 కేవలం ₹1000 విలువ గలే తీసుకుంటా అంటాడు. పెద్ద మొత్తాల లావాదేవీలు నువ్వు నిర్వహించాలంటే ఒక 50,000, 10,000 లేదా 5,000 ఎంతైనా కానీ ₹200 నోట్లు కావాలి, లేకపోతే ₹500 నోట్లు కావాలి. అదనమాట అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం. అంటే నువ్వు ఎన్ని అయినా ఇచ్చుకోవచ్చు అలాంటిది. ఓకే, కాగితపు కరెన్సీకి ఇక్కడ పేపర్ కరెన్సీ మన ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. ₹50, ₹100, ₹200 అలానే ₹500 నువ్వు బ్యాంకులో ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమైనా వద్దనే వాడు ఉన్నాడా? ఏమంటే ఇక్కడ ఉన్నారా? నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్తే మామూలుగా ఒక ₹1,00,000 నువ్వు డిపాజిట్ చేయాలి. ఇప్పుడు ఈ ₹50, ₹100, ₹200, ₹500 నోట్లు వాడికి ఇచ్చి నేను డిపాజిట్ చేయాలంటే వద్దనే వాడు ఉంటాడా? శుభ్రంగా తీసుకుంటాడు కదా. అదే అనమాట అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటే. ఓకే, తర్వాత నెక్స్ట్
రెండవది ఏంటంటే చట్టబద్ధం కాని ద్రవ్యము లేదా దీన్నే ఆప్షనల్ మనీ, ఐచ్ఛిక ద్రవ్యము. అంటే ఏంటి అంటే చట్ట ప్రమేయం లేకుండా, అంటే ఒక చట్టం అనేది ఏముండదు, ప్రభుత్వము చట్టం చేయలేదు, అలాంటి చట్టం ఏం లేకుండా కొన్నింటిని ప్రజలు పరస్పర అంగీకారంతో నువ్వు నేను కూర్చొని ఇంట్లో నాకు ఒక 50,000 కావాలరా, నాకు ఒక 1,00,000 కావాలరా అన్నప్పుడు మనం ఏం రాసుకుంటాం, ఒక ప్రామిసరీ నోట్ రాసుకుంటాం. దట్ ఈజ్ ఆప్షనల్ మనీ. అంటే ఆ ప్రామిసరీ నోట్ ఏదైతే ఉందో అది ఆప్షనల్ మనీనే కదా, అంటే డబ్బుకి ఎంతైతే విలువ ఉందో దాంతో సమానమే కదా. ఓకే, అదనమాట పరస్పర అంగీకారంతో ద్రవ్యంగా ఆమోదింపజేయచ్చు. దీనినే చట్టబద్ధం కాని ద్రవ్యము లేదా ఐచ్ఛిక ద్రవ్యం అని అంటాం. ఉదాహరణకి చెక్కులు ఉంటాయి కదా, ఆ చెక్కులు కానీ ఉదాహరణకి సార్ ఒంట్లో బాగోలేదు, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయింది, మీరు ఒక చెక్ రాసి ఇవ్వండి అంటే చెక్ రాసి ఇస్తూ ఉంటారు. అలానే డిమాండ్ డ్రాఫ్ట్ అంటే మనము బ్యాంకుకి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ నాకు ఇంత కావాలి, ఒక 500 రూపాయలు కావాలి, లేకపోతే ఒక 1000 రూపాయలు కావాలని డిమాండ్ డ్రాఫ్ట్స్ రాస్తాము కదా. సో ఇట్లాంటి చెక్కులు కానీ డ్రాఫ్ట్లు కానీ ఇవి వినిమయ ద్రవ్యము లేదా పరపతి ద్రవ్యం అని కూడా అంటారు. వీటిని మనము చట్టబద్ధం కాని ద్రవ్యము లేదా ఐచ్ఛిక ద్రవ్యం అని కూడా అంటాం. ఇప్పుడు లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్ చేసే ఇరుపక్షాలు, అంటే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు. ఇప్పుడు కూడా ట్రాన్సాక్షన్ 2 రకాలు జరుగుతూ ఉంటాయి, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు. ఈ ఇద్దరి మధ్య నమ్మకం, ట్రస్ట్, ఫెయిత్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మాత్రమే ఇది ద్రవ్యంగా చలామణి అవుతుంది. మన ఇద్దరము మామూలుగా ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను, నువ్వు ప్రామిసరీ నోటు నేను రాసిచ్చాను, ప్రామిసరీ నోటు అంటే మన ఇద్దరి ట్రస్ట్ మీద ఉంది అది మొత్తం కూడా. అంటే నీ దగ్గర 1,00,000 రూపాయలు విలువ గల ప్రామిసరీ నోట్ ఉంది, నువ్వు ఇంట్లో కూడా చూపించగలుగుతావు, నేను 1,00,000 రూపాయలు పలానా వాడికి ఇచ్చాను, ఇదిగో ప్రామిసరీ నోట్ అంటే 1,00,000 రూపాయలు విలువ గల ప్రామిసరీ నోటు మన ఇంట్లో ఉంది అని మీ బంధువులు కూడా అర్థం చేసుకుంటారు. సో అందుకనే దీన్ని విశ్వాస ద్రవ్యము, ఓకేనా, ఫిడ్యూషియర్ మనీ అని కూడా అంటాం. దీనిని చెల్లింపుగా స్వీకరించమని ఎవరిని కూడా చట్టబద్ధంగా బలవంతం చేయలేము. ఇప్పుడు దాని ప్రామిసరీ నోట్ని తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళి పలానా పుల్లయ్యకి నేను 1,00,000 రూపాయల నోట్ రాసి ఇచ్చాను, ఇదిగో నేను వాడికి అప్పుగా ఇచ్చాను, నా దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది, నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇస్తావా లేదా అని చెప్పేసి బ్యాంకు దగ్గరకు పోతే ఏం చేస్తాడంటే వాడు ఆ ప్రామిసరీ నోట్ తీసుకొని 1,00,000 రూపాయలు ఇస్తాడా నీకు? పైకి కిందకు చూసి ఈడెవడం మామూలుగా తిక్కల పుల్లయ్యలాగా ఉండడం మొత్తం కూడా ఈయన బయటికి ఇంటేనని అని చెప్పేసి అంటారు. సో కాబట్టి ఎవరిని కూడా చట్టబద్ధంగా బలవంతం చేయలేము. అలానే ఎవరైనా దీన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే వారిపై మనం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేము. మీరు ఎందుకు తీసుకోరు, నా దగ్గర 1,00,000 రూపాయలు నేను అప్పిచ్చాను, ఆ ప్రామిసరీ నోట్ ఉంది, మీరు ఎందుకు తీసుకోలేరు అని అసలు ఎలాంటి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోలేము. అలానే ఇది స్వీకరించడము లేదా వదిలేయడం అనేది కేవలం వ్యక్తుల ఐచ్ఛికం, ఆప్షనల్. ఉదాహరణకి మీరు ఎవరికైనా అప్పు తీర్చడానికి చెక్ ఇస్తే దాన్ని తీసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. ఉదాహరణకి ఆ చెక్ బౌన్స్ అవుద్దా లేదా అనేది కూడా అనుమానమే కదా. సో కాబట్టి తీసుకోవాలా లేదా, ఆ చెక్ తీసుకోవాలా లేదా, లేకపోతే ప్రామిసరీ నోట్ తీసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం. సో కాబట్టి అదనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే చట్టబద్ధమైన డబ్బు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. చట్టబద్ధమైన డబ్బు అంటే ఏంటి? ప్రభుత్వము లేదా సెంట్రల్ బ్యాంక్, మన దేశంలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది, దాన్నే మనము చట్టబద్ధ ద్రవ్యం అంటున్నాం. సో దీనిని చట్ట ప్రకారము ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాల్సిందే. 500 రూపాయలు నోటు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు సో నాది పూచీకత్తు అని రాసిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు 140 కోట్ల మంది దీన్ని డబ్బుగా అంగీకరించాల్సిందే. కానీ చెక్ ఏదైతే ఉందో చెక్ అనేది బ్యాంకు ఖాతా నుంచి డబ్బు చెల్లించమని ఇచ్చే ఒక ఆదేశం మాత్రమే. జస్ట్ చూడండి, ఈ చెక్ అనేది ఓన్లీ అన్ ఆర్డర్ టు పే మనీ ఫ్రమ్ ఏ బ్యాంక్ అకౌంట్, అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి నువ్వు డబ్బు చెల్లించు అని ఒక ఆదేశం మాత్రమే. అంతేగాని చెక్ అనేది చట్టబద్ధమైన ద్రవ్యం కాదండి, గుర్తుపెట్టుకోండి, చట్టబద్ధమైనది కాదు అది. దట్ ఈజ్ మామూలుగా ఒక ఆర్డర్ లాంటిది. చెక్కులు చట్టబద్ధం కానప్పటికీ కూడా దీని నుంచి అనేకమైనవి జరుగుతున్నాయి. అంటే చెక్ బౌన్స్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా అవుతున్నాయి. కాబట్టి చెక్కును జారీ చేయడంలో ఎవరైనా విఫలమైతే, అంటే చెక్ బౌన్స్ అయితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేరపరమైన శిక్షలు కూడా కలిగి ఉంటుంది. ఉదాహరణకి చెక్ బౌన్స్ అంటే ఏంటంటే నీకొకడు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వాలి, అరే నువ్వు నాకు 1,00,000 రూపాయలు నువ్వు అప్పుగా తీసుకున్నావు కదా, నాకు ఇవ్వరా అని చెప్పేసి అంటే ఒక 10 రోజుల తర్వాత అరే నీ పూర్ నేను భరించలేనని చెప్పేసి వాడు తన చెక్ మీద ఒక 1,00,000 రూపాయలు రాసి సంతకం చేసి ఇచ్చాడు. సంతకం చేసి ఇచ్చిన తర్వాత నీకు 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను అంతే అయిపోయిందని చెప్పేసి ఇచ్చాడు. ఆ చెక్ తీసుకొని నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆ బ్యాంకులో అసలు వాడి బ్యాంక్ ఖాతా నుంచి 1,00,000 రూపాయలు తీయడానికి చూస్తే అసలు వాడి ఆ ఖాతాలో మొత్తం కూడా ₹1 కూడా లేదు, వాడి ఖాతాలో ₹1 కూడా లేదు. సో చెక్ బౌన్స్ అయినట్లు లెక్క కదా. కాబట్టి చెక్ బౌన్స్ అయిందని చెప్పేసి అనగానే వాడి మీద లీగల్ యాక్షన్, నేరపరమైన శిక్షలు వేయడానికి అర్హత ఉంటుంది. నన్ను వాడు మోసం చేశాడు కాబట్టి చెక్ బౌన్స్ అయింది కాబట్టి వాడిని నేరపరమైన శిక్ష వేయడానికి అర్హత ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్
ఇంకా మూడవది ఏంటంటే ద్రవ్యత్వం ఆధారంగా. ద్రవ్యత్వం అంటే లిక్విడిటీ ఆధారంగా. ద్రవ్యత్వము ఆధారంగా ద్రవ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. సామాన్య ద్రవ్యము, సమీప ద్రవ్యం అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఎట్లా అండి? అందరూ కూడా చెప్పాలి. ద్రవ్యత్వం ఆధారంగా, లిక్విడిటీ ఆధారంగా ద్రవ్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 టైప్స్. సామాన్య ద్రవ్యము అంటే ఆర్డినరీ మనీ, అలానే నియర్ మనీ. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సార్ ద్రవ్యం అంటే ఏంటి, ద్రవ్యత్వం అంటే ఏంటి? రెండు వేరు పదాలు అంటే రెండు వేరు పదాలు. ద్రవ్యం అంటే మనీ అంటున్నాం, అలానే ద్రవ్యత్వం అంటే మనీ లిక్విడిటీ అంటున్నాం. ఈ రెండు వేరు పదాలు కదా. అంటే ఏంటి అంటే ఈ ద్రవ్యము ద్రవ్యత్వం అనే భావనలో రెండు వేరు భావనలో వీటిని రెడిక్లిఫ్ కమిటీ ఏదైతే ఉందో, అంటే బ్రిటిష్ కాలంలో నాటి రెడిక్లిఫ్ కమిటీ ఏదైతే ఉందో దీన్ని వేరుగా నిర్వచించింది. ఎట్లా అంటే చూడండి, ద్రవ్యత్వం అంటే ఏమని నిర్వచించిందంటే, ద్రవ్యత్వం అంటే ద్రవ్య రూపంలో కానీ లేదా అతి తక్కువ కాలంలో నగదుగా మార్చుకోవడానికి వీలుగల లక్షణాలు గల పత్రాలు ఉంటే దాన్ని ద్రవ్యత్వం అంటున్నాం. సింపుల్గా నేను చెప్తాను, సింపుల్గా మామూలుగా. సో ద్రవ్యము అంటే నీ దగ్గర 500 రూపాయలు ఉంటే దట్ ఈస్ ద్రవ్యం, అంటే మనీ. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే దట్ ఈస్ మనీ. అలా నీ దగ్గర ఇంకా 200 రూపాయలు ఉంటే దట్ ఈస్ మనీ. నీ దగ్గర 10,000 రూపాయలు ఉంటే దట్ ఈస్ మనీ. ద్రవ్యత్వం అంటే ఏంటంటే, లిక్విడిటీ ఏంటంటే నీ దగ్గర 10,000 రూపాయల విలువ గల ఒక ప్రామిసరీ నోట్ ఉంది, ప్రామిసరీ నోటు. దట్ ఈస్ ద్రవ్యత్వం అంటే లిక్విడిటీ. అంటే ఏంటి, నువ్వు ఆ ప్రామిసరీ నోటు ఏదైతే ఉందో నీ అప్పిచ్చిన దగ్గరికి వెళ్తే 10,000 రూపాయలు వచ్చేస్తాయి. అంటే అది దానికి ఆ పత్రానికి ద్రవ్యత్వం ఉందన్నమాట. అలానే ఇంకా ఉదాహరణ చూద్దాం, చూడండి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ సామాన్య ద్రవ్యం అంటే మనం చూసే ఆర్డినరీ మనీని, అంటే కరెన్సీ ఏదైతే ఉందో, అంటే చలామణిలో ఉన్న చట్టబద్ధమైన కాగితపు నోట్లు ఏవైతే ఉన్నాయో, నాణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్డినరీ మనీ. అంటే వాటికి సంపూర్ణ ద్రవ్యత్వం ఉంటుంది, 100% లిక్విడిటీ ఉంటుంది. ఉదాహరణకి నీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, 10,000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి, 10,000 రూపాయలు మొత్తం కూడా ఉన్నాయి. ఆ 10,000 రూపాయలతోటి నువ్వు వస్తువులు కొనొచ్చు. ఓకే, అలానే నీ దగ్గర 500 రూపాయలు ఉంది, 500 రూపాయలతోటి నువ్వు సేవలు పొందొచ్చు. అంటే వస్తు సేవలు కొనుగోలు చేయడానికి ఎలాంటి జాప్యం ఉండదు. అంటే జస్ట్ ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు పోయి విజయవాడ లేకపోతే వైజాగ్ వెళ్ళి, లేకపోతే నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే గోవా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, మొత్తం కూడా అనుకుంటే అయిపోద్ది. దట్ ఈజ్ ఆర్డినరీ మనీ. కానీ నీ దగ్గర ఆర్డినరీ మనీతో పాటు, అంటే సామాన్య ద్రవ్యంతో పాటు, మీ ఇంట్లో సామాన్య ద్రవ్యంతో పాటు సమీప ద్రవ్యం నియర్ మనీ కూడా ఉంటుంది. అవునా కదా చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ఇంట్లో నియర్ మనీ ఉందా లేదా, సమీప ద్రవ్యం ఉందా లేదా? ఏమండి, ఇక్కడ మీ ఇంట్లో సమీప ద్రవ్యము అంటే నియర్ మనీ ఉందా లేదా? ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఉదాహరణకి మామూలుగా సమీప ద్రవ్యం అంటే ఏంటంటే, మీ ఇంట్లో ప్రామిసరీ నోట్లు ఉంటే దట్ ఈజ్ నియర్ మనీ. మీ ఇంట్లో ఉదాహరణకి ట్రెజరీ బిల్ ఉంటే దట్ ఈజ్ నియర్ మనీ. మీ ఇంట్లో బాండ్లు ఉంటే దట్ ఈజ్ మామూలుగా నియర్ మనీ. అంటే ద్రవ్యానికి ఉండే లక్షణాలు వీటిలో కూడా ఉండడం వల్ల వీటిని సమీప ద్రవ్యం ఉంటున్నాం. సో వీటికి కూడా ద్రవ్యత్వం ఉంటుంది, కానీ 100% ద్రవ్యత్వం ఉంటుందా అండి? 100% ద్రవ్యత్వం ఉంటుందా దీనికి అంటే? 100% ద్రవ్యత్వం ఉండదు. ఉండితే అంటే మనీకి ఉన్న ద్రవ్యత్వం ఉంటుందా? 100% ఉండిద్దా? ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రామిసరీ నోటు తీసుకొని, ఈ ప్రామిసరీ నోటు నువ్వు ఇది బస్ ఎక్కి నాకు 10,000 రూపాయలు విలువ గల 10,000 రూపాయలు ఒకటి ఇవ్వాలి, 10,000 రూపాయలు నా దగ్గర ఇది ఉంది, ప్రామిసరీ నోట్ ఉంది, నాకు ఇది బస్ టికెట్ ఇవ్వంటే వాడు పైన కింద చూస్తున్నాడు, నువ్వు ముందు దిగరా అని చెప్పేసి అంటాడు. లేకపోతే ఇంకా ఉదాహరణ ఏం చెప్పాలంటే, నేను ఈ మధ్య మామూలుగా బాండ్ తీసుకున్నాను, ఒక 50,000 రూపాయల విలువల బాండ్ తీసుకున్నాను. ఏది, ఒక ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళేసి నేను ఇట్లా బాండ్ తీసుకున్నాను, అమరావతి బాండ్ కొనుక్కున్నాను, దాని విలువ 50,000 రూపాయలు, నువ్వు దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్ ఇస్తావా అంటే నేను ఇవ్వను అంటాడు. ఓకే, అట్లానే టీ తాగేవాడి దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు ఇవ్వాలి, కానీ మీ ఇల్లు విలువ గల ఆస్తి ఉంది కదా, అంటే మీ ఇంటి విలువ ఆస్తి గల పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రాలను తీసుకెళ్ళేసి ఒక టీ ఇవ్వంటే నేను ఇవ్వను అంటాడు. లేకపోతే మీ పొలం విలువ గల ఆస్తులు ఉంటాయి కదా, ఆ కాగితాలను తీసుకెళ్ళి ఇవ్వంటే ఏదన్నా కొనుక్కోవడానికి వెళ్తే ఇవ్వను అంటాడు. ఎందుకంటే ఇక్కడ వాటికి 100% ద్రవ్యత్వం ఉండదు. అంటే ఇక్కడ మనీ లాగా వెంటనే, ఓకేనా, ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఉపయోగించుకోవచ్చు. అంటే ఇక్కడ మనీ అయితే ఉపయోగించుకోవచ్చు, కానీ ఇవి అట్లా కాదు, వీటికి లేట్ అవుతుంది. ఉదాహరణకి నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్న ట్రెజరీ బిల్లు కానీ, లేకపోతే నీ దగ్గర ఉన్న ఇంటి విలువ ఆస్తి పత్రాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తే బ్యాంకు అవన్నీ చూసి దాని తర్వాత నీకు డబ్బులు ఇస్తుందా, లేకపోతే ఎట్లా వెంటనే బాంగులోనే ఒక నిమిషంలోనే డబ్బు ఇస్తుందా అంటే కాదు కదా, దానికి చాలా టైం పడుతుంది. అందుకనే ఇక్కడ చూడండి ఒకసారి, ద్రవ్యత్వం ఉండడం వల్ల
వీటిని ఆర్థిక వ్యవహారాల్లో ద్రవ్యంగా ఉపయోగించడం జరుగుతుంది. సమీప ద్రవ్యానికి ఉదాహరణలు ఏంటంటే డిబెంచర్స్, అలానే ప్రామిసరీ నోట్లు, ట్రెజరీ బిల్లులు, బాండ్లు, ఇవన్నీ కూడా నియర్ మనీకి ఉదాహరణలు, సమీప ద్రవ్యానికి ఉదాహరణలు. ఇదనమాట. ఓకే, ఇప్పుడు నేరుగా చూడండి ఒకసారి ఇక్కడ సామాన్య ద్రవ్యానికి సమీప ద్రవ్యానికి తేడా చూడండి ఒకసారి. సామాన్య ద్రవ్యము అంటే ఆర్డినరీ మనీ అంటే అర్థం ఏంటంటే నేరుగా తక్షణమే చెల్లింపులకు ఉపయోగపడే అసలైన నగదనే మనం ఆర్డినరీ మనీ అంటున్నాం. మన దగ్గర 500 రూపాయలు ఉంది, నేరుగా మనం దాన్ని ట్రాన్సాక్షన్ చేయొచ్చు. నియర్ మనీ అంటే ఏంటంటే నేరుగా నగదు కాదు, కానీ సులభంగా మరియు త్వరగా నమోదుగా మార్చగలిగే ఆస్తులు. ఒక 5 రోజులు పడుతుంది, లేకపోతే 2 రోజులు పట్టిద్ది, లేదా ఒక 3 రోజులు పట్టిద్ది బ్యాంక్కి వెళ్తే. అలాంటి సర్టిఫికెట్స్, అలాంటి కాగితాలు మన దగ్గర ఉన్నాయి, అలాంటి పత్రాలు మన దగ్గర ఉన్నాయి. సో వాటిని మనం నియర్ మనీ అంటున్నాం. అలానే సామాన్య ద్రవ్యానికి ఇక్కడ లిక్విడిటీ 100%, 100% ఉంటుంది. వెంటనే జస్ట్ 500 రూపాయలు ఇస్తే వెంటనే ఒక క్షణంలోనే చూస్తాడు, నోటి చూసి వెంటనే నీకు కావాల్సింది సర్వీస్ కానీ, నీకు కావాల్సింది కమ్యూనిటీ కానీ, వస్తువు కానీ వెంటనే ఇచ్చేస్తాడు. కానీ సామాన్య ద్రవ్యంతో పోలిస్తే దీనికి సమీప ద్రవ్యానికి లిక్విడిటీ తక్కువ, కానీ సులభంగా నగదుగా మార్చుకోవచ్చు. అలానే సామాన్య ద్రవ్యము ఇక్కడ ఆర్డినరీ మనీ ఎట్లా ఉంటుందంటే నోటు రూపంలో, నాణ్యాల రూపంలో ఉంటుంది ఉదాహరణలు. మరి సమీప ద్రవ్యానికి ఉదాహరణ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒక 1,00,000 రూపాయలు నీ దగ్గర కాగితం ఉంది, నీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, దట్ ఈస్ నియర్ మనీ. అలానే ప్రభుత్వ బాండ్ ఉంది, అమరావతి బాండ్ అని చెప్పేసి ప్రభుత్వం అమ్మింది, సో దాని విలువ 10,000 రూపాయలు, సో దట్ ఈజ్ నియర్ మనీ. అలానే నీ దగ్గర ట్రెజరీ బిల్ ఉంది, దట్ ఈజ్ నియర్ మనీ. అలానే నీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్, నీకు మీ అమ్మాయికి మ్యూచువల్ ఫండ్గా ఒక 10 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్గా నువ్వు బ్యాంకులో వేసి నీ దగ్గర ఆ యొక్క పత్రం ఉంది, దట్ ఈజ్ నియర్ మనీ. అలానే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ చేస్తాను, సో మీ అమ్మాయి పేరు మీద మొత్తం కూడా ఒక 50 లక్షలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ చేసావు, సో నీ తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత వస్తాయి, కానీ ఇప్పుడు అది నియర్ మనీ. సో ఇట్లాంటివన్నీ కూడా నియర్ మనీకి ఉదాహరణలు. సో ఓకేనా. అలానే వినిమయ మాధ్యమం ఎలా ఉంటుంది? సో ఆర్డినరీ మనీని నువ్వు దుకాణంలో నేరుగా ఇచ్చి వస్తువులు కొనుక్కోవచ్చు, కానీ నీ దగ్గర ఉన్న నియర్ మనీని దుకాణంలో ఇచ్చి వస్తువులు కొనలేము. అలానే నగదుగా మార్చుకున్నప్పుడు తర్వాత మాత్రమే దానికి వాల్యూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి. ఓకే.